హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నా దగ్గర యోజన మ్యాగజైన్స్ ఉన్నాయనేసి. ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి మంత్ వచ్చి మే మంత్ 2023, కాస్ట్ వచ్చి 22 రూపీస్. ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ దీంట్లో ఎలా ఉంది అనేసి. ఫ్రెండ్స్, నేను కొన్ని మ్యాగజైన్స్ అయితే ఇక్కడ తిరుపతి బుక్ షాప్లో ఒక పర్చేస్ చేశాను. ఇంకొన్ని అయితే నేను లాస్ట్ ఇయర్ వచ్చి తెలుగు అకాడమీ బుక్స్ వచ్చి హైదరాబాద్లో ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్ తెప్పించుకున్నాను కదండి బుక్ షాప్ నుంచి. వాళ్ళ దగ్గర తెలుగు అకాడమీ బుక్స్ తెప్పించుకున్నప్పుడు కొన్ని మ్యాగజైన్స్ తెప్పించుకున్నానండి. ఇయర్ అయితే ఇంకా పర్చేస్ చేయలేదు, ఒకసారి చూడాలండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మే మంత్ మ్యాగజైన్, ఒకసారి చూపిస్తే చూడండి లోపల. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ అయితే మనకి ఏది ఇంపార్టెంటో అది చదవాలండి. మనకు పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయ్యేలా ఇక్కడ చూడండి. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరివర్తన అంట. ఇంకొచ్చి కృత్రిమ మీద, చాట్ బోర్డు, ఇవంతా చూడండి. డిజిటల్ ప్రచురణలు ఇక్కడ చూడండి. పట్టణ ప్రణాళికలో టెక్నాలజీ వినియోగం. లాస్ట్ది కూడా ఒకసారి చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చి పేజ్ నెంబర్ 35 అని ఉంది. మన్ కీ బాత్ అది కూడా ఒకసారి చదివితే బెటరే. 35 ఒకసారి చూపిస్తా చూడండి పేజ్ నెంబర్. ఇది వచ్చి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ గురించి. ఇక్కడ వచ్చి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారండి మధ్యలో. ఇక్కడ చూడండి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నీరాజనం అంట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు మనకి. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత పేజ్ నెంబర్ 35, ఇక్కడ 5G హయాంలో సైబర్ సెక్యూరిటీ సవాళ్ళు. మ్యాటర్ అయితే ఇలా ఉంటుందండి, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, యోజన అండ్ కురుక్షేత్ర వచ్చి గవర్నమెంట్ వాళ్ళవండి మ్యాగజైన్స్, అందుకోసం వీటి కొంచెం మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా 5G గురించి ఉంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరివర్తన. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కృత్రిమ మీద, చాట్ బోర్డు, భవిష్యత్తు సవాళ్ళు. ఆధార్ మిత్ర. ఫ్రెండ్స్, ఇవి ఒకసారి చదివితేనే బెటరు. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మే మంత్ మ్యాగజైన్. నా దగ్గర మే నుంచి నవంబర్ వరకు ఉంది, మధ్యలో ఆగస్ట్ మంత్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చి జూను. ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం టాపిక్స్ మనము. కింద 5th వన్ చూడండి, ఇండియాలో ప్రత్యక్ష నదుల బదిలీ ప్రపంచానికి ఆదర్శం అంట. నెక్స్ట్ ఒకసారి చూడండి, చూసుకొని చదవండి ఒకసారి ఏది కొంచెం ఇంపార్టెంట్ ఏమనేసి. ఇది మనకి ఏమంత అవసరం లేదు కదండి, ఇది అలా చూసుకొని చదవండి. ఇది వచ్చి మనకు జూన్ మంత్. నెక్స్ట్ వచ్చి జూలై మంత్లో చూద్దాం ఒకసారి. సహకారంతో సమృద్ధి అనేసి ఉంది. ఇందులో సహకార సంఘాలు, వీటి గురించి ఒకసారి చదవండి. డిజిటలీకరణలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సాధికారత, ఆర్థికాభివృద్ధికి సహకార. ఒకసారి చూడండి, సహకార సంఘాల గురించి ఎక్కువ ఇచ్చారు. ఇది సహకార సంఘాల ద్వారా ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్ మత్స్యకార సహకార సంఘాలు, వీటన్నిటి గురించి ఉన్నాయి. డ్రోన్ల గురించి, ఇది కొంచెం ఇంపార్టెంట్గానే ఉంది మ్యాగజైన్. అభివృద్ధి పథంలో ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి లేకపోతే నేను ఒకసారి ముందు చెప్పాను చూడండి, ఇంకో వీడియోలో PDF ఫార్మాట్లో అన్నా దొరికితేనే ఒకసారి చూడండి, అలా అయినా చదవండి. లేదంటే అమెజాన్ కానీ అక్కడే కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే అక్కడక్కడ చూపించేస్తున్నానండి. ఇందులో కూడా క్వశ్చన్స్ కొన్ని ఇస్తున్నారు. పార్ట్నర్షిప్ ఫర్ పీస్ అనేది ఏంటి? ఇవి ఇట్లో మనకి ఇది చూడండి, తాజాగా భారత్ INS కృపాన్ అనే యుద్ధ నౌకను ఏ దేశానికి బహుకరించింది? ఇలా ఇస్తున్నారు. దానికి 17th ఆన్సర్ వచ్చి సి, వియత్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇంకా జూలై మంత్. ఇంకా సెప్టెంబర్ ఒకసారి చూపిస్తా చూడండి. దీంట్లో వచ్చి పాలన సంస్కరణ, పాలిటీ గురించి ఉంది. కొంచెం లోపల చూద్దాము. పార్లమెంట్ గురించి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ప్రజాస్వామ్యం గురించి ఉంది. మహిళా సాధికారత, స్థానిక పాలన, సుపరిపాలన. ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చి ఒక బుక్లెట్ కూడా ఏదో ఉన్నట్లుంది. ఇండియా 2023 G20 చూడండి, ఇది కూడా కావాలంటే ఒకసారి. లా కమిషన్ ఆఫ్ ఇండియా అంట. చంద్రయాన్ 3 విజయోత్సవం.
ప్రజాస్వామ్య ప్రతిష్టతలు రాజ్యాంగ సంస్థల పాత్ర పాలిటీ గురించి ఉంది. పరిపాలనా సంస్కరణలు, ముసాయిదా, ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి అక్టోబర్ మంత్. ఇందులో దేని గురించి ఉందంటే ఒకసారి చూడండి. అంతరిక్షం గురించి ఉంది, చంద్రయాన్ 3 గురించి ఉంది, ఇంకా వ్యవసాయ రంగం గురించి ఉంది, ఐక్యతా మాల్స్ అంట, సర్దార్ వల్లభాయ్ పటేల్, గుజరాత్ ఓడరేవుల గురించి, భారత రైల్వేలు మౌలిక వసతులు, చూడండి 7th పేజ్. అంతరిక్షంలో అగ్రగామి మన దేశం, చంద్రయాన్ గురించి ఉంది. మెట్రోస్, వందే భారత్ రైల్లో అడ్వాన్స్డ్, ఇది చూడండి ఒకసారి. వందే భారత్ రైలు. నారీ శక్తి వందన చట్టం 2023, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. నిఫా వైరస్ మొదటిసారి ఏ దేశంలో మనుషులకి సోకింది? దీనికి ఆన్సర్ వచ్చి 1B, మలేషియా. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది కదండి వైరస్ల గురించి, అంత ఆరోగ్యం వాటి గురించి. ఐక్యతా మాల్స్ అంట ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇంకొకటి వచ్చి నవంబర్ మంత్, G20. ఇక్కడ చూడండి, హరిత అభివృద్ధి అంట, ఆర్థిక వ్యవస్థ గురించి ఉంది. నెక్స్ట్ వచ్చి డిజిటల్ గురించి ఉంది. డిజిటల్ ఎకానమీ భద్రత, రక్షణపై నమ్మకం కలిగించడం, కృత్రిమ మేధ, భారత్లో ఇంధన పరివర్తన, భారత రాజ్యాంగం. ఇది చూద్దాం. హరిత అభివృద్ధి ఒప్పందం. నెక్స్ట్ వచ్చి ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన, MS స్వామినాథన్ గారి గురించి ఇచ్చారు. చూడండి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, డిజిటల్ రూపాయి, డిజిటల్ ఎకానమీ భద్రత, రక్షణపై నమ్మకం కలిగించడం. కింద మ్యాటర్ అంతా చదవాలి ఫ్రెండ్స్. ఇయర్ అయితే ఇంకా ఏవి పర్చేస్ చేయలేదండి, ఒకసారి చూడాలి బుక్ షాప్లో ఏమున్నాయి ఏమనేసి. ఫ్రెండ్స్ ఇదే కాకుండా మన షైన్ ఇండియాలో కూడా కొన్ని మ్యాటర్ మనకు కవర్ అవుతుందండి, ఒకసారి చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చి షైన్ ఇండియా వచ్చి ఏప్రిల్ మంత్, దీనికి ఒక మ్యాగజైన్ ఇచ్చారు, బుక్లెట్ ఇచ్చారు. ఇది వచ్చి రాజ్యాంగం, రాజ్యాంగేతర సంస్థల ముఖ్య సమాచారం. ఫ్రెండ్స్ నేనైతే ఎవ్రీ మంత్ షైన్ ఇండియా అయితే కంపల్సరీ పర్చేస్ చేస్తానండి. దీంట్లో కూడా మనకు కొంచెం ఎకానమీ కానీ, సైన్స్ టెక్నాలజీ కానీ, అండ్ పాలిటీ కానీ అవన్నీ ఉంటాయి కదండి, కొంచెం అప్డేట్స్ లాగా ఉంటాయి కదా, అందుకోసం ఒకసారి తీసుకుంటే కంపల్సరీ. పర్యావరణం గురించి కానీ అన్నీ ఉంటాయి కదా. ఇది ఇంకోటి నేను మీకు ఆల్రెడీ చూపించాను. మే మంత్ దీనికి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు బుక్లెట్, ఒకసారి చూపించాను. ఫ్రెండ్స్ నేనైతే కంపల్సరీ షైన్ ఇండియా అయితే చదువుతాను. ఇంకా యోజన కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని వచ్చి తీసుకోవాలండి. ఫ్రెండ్స్ గవర్నమెంట్ మ్యాగజైన్స్ వచ్చి మనకు యోజన ఉంది, కురుక్షేత్రం ఉందండి. యోజన వచ్చి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. కురుక్షేత్రం అయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, అది UPSC వాళ్ళు మాత్రం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంకా నేను వచ్చి PIB వెబ్సైట్లో ఎలా మనం నోట్ చేసుకోవాలి ఏమనేసి చూపించాను. ఇంకా కురుక్షేత్ర PDF అయితే మనం ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియము. మనకు ఈ తెలుగునే మనకు కొంచెం ఇది యోజన అయితే కొంచెం కష్టం అండి డౌన్లోడ్ చేసుకోవడం. ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి, ఒకసారి గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి, ఏమైనా కనిపిస్తే నాకు కూడా చెప్పండి ఒకసారి. అది ఫ్రెండ్స్ వీడియో.